హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఏటీఎం కార్డ్ ఫస్ట్ టైం పిన్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది తెలియదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎప్పుడైనా సరే మనకి మన బ్యాంకర్ ఏటీఎం కార్డ్ ఇచ్చిన తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే ఈ 1 డే గ్యాప్లో మన కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనము కార్డ్ యాక్టివేషన్ అయిన తర్వాత మనం ఫోన్కి ఒక మెసేజ్ అనేది వస్తుందన్నమాట. సో మెసేజ్ వచ్చిన తర్వాత మన నియర్ బై ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం దగ్గరికి వెళ్ళి కార్డ్ అనేది ఏటీఎం మిషన్లో మనము ఇన్సెట్ చేయాలి. అది మనం ఇన్సెట్ చేసిన తర్వాత మనల్ని కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. సో మనం ఈ మిషన్లో చూపిస్తున్నట్టు కింద సెట్ ఏటీఎం పిన్ అని ఉంది చూడండి, అది మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ జనరేట్ అనే ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ఎస్ అని క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. సో ఇక్కడ మనల్ని ఆగమంటుంది, ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్రాసెస్ అని. ప్రాసెస్ అయిన తర్వాత ఇలా వస్తుంది, ఓటీపీ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని. ఇంకా మనకి స్లిప్ కూడా వస్తుంది. సో మనం ఈ ఓటీపీ వచ్చిన తర్వాత పిన్ని 24 అవర్స్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇదొక స్లిప్ చూడండి. సో మనకి ఓటీపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏటీఎం కార్డ్ని ఏటీఎం మిషన్లో ఇన్సెట్ చేయండి. ఇన్సెట్ చేసిన తర్వాత మళ్ళీ సెట్ ఏటీఎం పిన్, గ్రీన్ పిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓటీపీ వ్యాలిడేట్, మన వచ్చిన ఓటీపీని యూస్ చేస్తున్నాం. సో ఎంటర్ ద ఓటీపీ, మనకు వచ్చిన ఓటీపీ ఏదైతే ఫోన్కి ఉంటుందో మొబైల్లో, దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. 4 లెటర్స్తో ఉన్న ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో వస్తుందండి. సో దాన్ని మనం ఇక్కడ ఓటీపీ వ్యాలిడేషన్లో ఎంటర్ చేయాలి. అది ప్రాసెస్ అవుతుందన్నమాట. ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్ అంటే పిన్ కరెక్టా కదా అని చెక్ చేసుకుంటుంది. సో అది ప్రాసెస్ అయిన తర్వాత ఇప్పుడు మనం కొత్తగా పిన్ సెట్ చేసుకోవాలి, మన పర్సనల్, అది మన ఇష్టం. సో ఏదైనా మనకి ఒక 4 లెటర్స్ ఏటీఎం పిన్ సెట్ చేసుకోవాలి. అండ్ అది రీఎంట్రీ చేయమంటుంది మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం. సో మనం ఏమైతే ఇచ్చామో అది మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి. ఫస్ట్ కొట్టిన పాస్వర్డ్, సెకండ్ కొట్టిన పాస్వర్డ్ రాంగ్ అయితే అది ఫెయిల్ అవుతుందండి. సో ఇక్కడ మనం ఇచ్చిన ఫస్ట్ అండ్ సెకండ్ సేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఉంది. సో ట్రాన్సాక్షన్ అది ప్రాసెస్ అవుతుందండి. వన్స్ అది కంప్లీట్ అవుతే మనకి ఒక రిసిప్ట్ వస్తుంది. ఇంకా ఏటీఎం కార్డ్ అయితే మర్చిపోకుండా తీసుకెళ్ళండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మరిన్ని ఎలాంటి వీడియోస్ హెల్ప్ఫుల్గా కావాలనుకుంటే చెప్పండి, ఆ రకంగా తీస్తాను.